హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. పర్సంటేజ్లో భాగంగా పార్ట్ 3 వీడియో అండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్లో పార్ట్ 3 వీడియో అండి. సో చూడండి, 22nd క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది గరిష్ట శాతాన్ని సూచిస్తుందని అడిగారు. సో మనం శాతం కనుక్కోవాలంటే భిన్నాన్ని మనం మల్టిప్లై చేయాలి. భిన్నాన్ని సో మల్టిప్లై చేద్దాం. చూడండి, 100తో మల్టిప్లై చేద్దాం. 0 0 క్యాన్సిల్. 3 ఎక్కల పోతుంది చూడండి. 1 3 3, 8 3 24, 1 3 3, 2 3 6, మళ్ళీ 8 3 24. ఇంకేమైనా పోతుందా చూడండి, 64 9. సో చూడండి, 10 ఉంది కాబట్టి 640/9 అప్రాక్సిమేట్లీ 7 9 63. 7 9 63. అలాగే ఇంక పోతుంది కాబట్టి 1 అప్రాక్సిమేట్లీ 71 పాయింట్ సంథింగ్ వస్తుందండి ఇది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ చూద్దామండి, ఇంటూ 100. 2 0 2 0 క్యాన్సిల్. 5 నిమిషాలు పోతుంది చూద్దాం. 8 5 40, 5 5 25. సో ఇది 85% అండి ఇది. నెక్స్ట్ చూద్దాం, 0 0 0 0 క్యాన్సిల్. 8 56. అలాగే మళ్ళీ 1 7 7. సో మళ్ళీ మనకి 81 పాయింట్ సంథింగ్ వస్తుందండి అప్రాక్సిమేట్లీ. ఇది చూద్దాం, 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్. మనకి 11 సార్లు పోతుంది 6లో. అలాగే ఇక్కడ 8 6 48. సో 8. సో 8 100/11. 7 11 77. మళ్ళీ 30 మిగులుతుంది. 2 11 22. సో 72 పాయింట్ సంథింగ్ వస్తుందండి. సో మనకి మనం అడిగింది హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న భిన్నం కాబట్టి సో 85% అండి మన ఆన్సర్. సో ఆప్షన్ బి అండి, 85%. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 23rd క్వశ్చన్ చూడండి. 5% ఆఫ్, మళ్ళీ బ్రాకెట్లో 25% ఆఫ్ 1600. సో మనం ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి కాబట్టి సో చూడండి, 25% ఆఫ్ 1600 అంటే చూడండి, సో మనం 25% అన్న 1/4 అన్న ఒకటే కాబట్టి సో చేద్దాం. చూడండి, 4 సార్లు పోతుంది 16లో. సో 400. సో మళ్ళీ మనకి దీనిలో 5% కావాలి. 5% అంటే ఒక అంకి తర్వాత పాయింట్ పెడితే 10% అవుతుంది. మనకి 5% కావాలి కాబట్టి అందులో సగం, 40లో సగం 20. సో ఆన్సర్ 20 అండి. సో ఆప్షన్ సి 20 అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 24th ప్రాబ్లం చూడండి. 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 10,000. సో చేద్దాం. చూడండి, 0.15 మనం 15/100గా రాయొచ్చు. అలాగే పర్సెంట్ కాబట్టి 1/100 ఆఫ్ ఇంటూ నెక్స్ట్ 33 1/3 చూడండి. 3 33 99 ప్లస్ 1. సో 100/3 కాబట్టి 1/100 ఆఫ్ ఇంటూ 10,000. సో చూడండి ఏమేమి కొట్టుకుపోతాయో, ఈ 0 ఈ 2 0, ఈ 2 0 ఈ 2 0, అలాగే ఈ 100 ఈ 100 క్యాన్సిల్. ఈ 3 చూడండి, ఇందులో 5 సార్లు పోతుంది. సో ఆన్సర్ 5 అండి, ఆప్షన్ బి అండి. సో ఆన్సర్ 5. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 25th ప్రాబ్లం చూడండి. 30% ఆఫ్ 28% ఆఫ్ 480 ఈజ్ ద సేమ్ యాజ్. సో జాగ్రత్తగా ఒకసారి చూస్తాయండి. సో మనం మామూలుగా అయితే ఈ లెక్కను చేసి మనకు ఆ నెంబర్ వస్తుంది. సో అదే నెంబర్ మనం వీటిని కూడా చేసినప్పుడు ఎక్కడ వస్తుందో సో దాన్ని మనం ఆన్సర్ అనుకుంటాం. సో కానీ ప్రతిసారి అలా చేయాల్సిన అవసరం ఉన్నది. కొంచెం పెద్దలకు ఇచ్చినప్పుడు అందులోనే ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం కూడా ఉండేలా మనకి ఇస్తారండి. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒకసారి లెక్క చూడండి. 30% ఆఫ్ 28% ఆఫ్ 480. ఒకసారి సెకండ్ ఆప్షన్ జాగ్రత్తగా చూస్తే ఆఫ్ అంటే ఇంటూవే కదా. సో మనం ఈ 60% మనం 30 × 2గా రాద్దాం. సో రాస్తే ఈ 2ని తీసుకెళ్ళి నేను ఇక్కడ మల్టిప్లై చేస్తాను. సో అలా మల్టిప్లై చేయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, 30% ఆఫ్ 28% ఆఫ్ 480. సో సేమ్ చూడండి, 30% ఆఫ్ 28% ఆఫ్ 480. సో మనం ఇక్కడ లెక్క చేయాలి. అసలు చేయకుండా మనకి ఆన్సర్ క్లియర్ కనబడిపోతుంది. సో ఆన్సర్ బి అండి. సో జాగ్రత్తగా ఇలా చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనకి క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించాలి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 26th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ 25% ఆఫ్ 25% ఈక్వల్ టు. సో చూడండి చేద్దాం. 25% అంటే 25/100, ఆఫ్ అంటే ఇంటూ, అలాగే మళ్ళీ 25% కాబట్టి 25/100. సో చూడండి, 25 25 625 సో 10,000. సో చూడండి 4 అంకెల తర్వాత మనం పాయింట్ పెట్టాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకో 0 పెట్టి పాయింట్ పెడదాం. సో 0.0625. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 0.0625. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 27th క్వశ్చన్ చూడండి.
వాట్ పర్సెంట్ ఈజ్ 3% ఆఫ్ 5%? అంటే 5%లో 3% అనేది ఎంత పర్సెంట్? సో జాగ్రత్తగా చూడండి, 5%లో 3% అనేది మళ్ళీ ఎంత పర్సెంట్? సో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. సో 5 అనేది ఇందులో, సో 20 టైమ్స్ పోతుంది. సో 3 20లో 60. సో ఆన్సర్ సో ఆప్షన్ డి అండి. సో 60. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 28th క్వశ్చన్ చూడండి. 4598 ఈజ్ 95% ఆఫ్. సో అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ యొక్క 95% అనేది 4598 అవుతుంది. సో ఆ ఆప్షన్ అంటే కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రతిదీ కూడా 100% కాబట్టి సో అందులో మనం 95% కావాలి. సో 5% తీసేద్దాం, మనం డైరెక్ట్గా వచ్చేసింది. సో 5% చూడండి, మనకి 4800లో 5% అంటే 480 అంటే 10%. అందులో సగం 240. సో 240 తీస్తే మనం డైరెక్ట్గా 95% వస్తుంది. 0 10లోంచి 4 తీస్తే 6, 7లోంచి 2 తీస్తే 5, 4. సో 4560. సో మనకు కావాల్సింది సో 4598. సో ఇది ఆప్షన్ ఏ కాదండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 10% అంటే 484. సో అందులో సగం కావాలి మనకి 5% కాబట్టి. సో 242. సో తీసేద్దాం చూడండి. 10లోంచి 2 తీస్తే 8, 13లోంచి 4 తీస్తే 9, 7లోంచి 2 తీస్తే 5, అలాగే 4. సో 4598 అండి. సో మనకు కావాల్సింది కూడా అదే కదండి. సో మనకి డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ సెకండ్ ఆప్షనే. సో ఆప్షన్ బి అండి. 4880లో 90% అనేది 4598 అవుతుంది. సో ఇదండి ఆప్షన్ బి ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 29th క్వశ్చన్ చూడండి. సమ్ x% ఆఫ్ 360 ఈక్వల్ టు 129.6. అయితే ఆ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, 360లో మనకి ఎంత పర్సెంటేజో తెలియదు. ఆ పర్సంటేజ్ అనేది ఎంతకి ఈక్వల్? 129.6కి ఈక్వల్. సో అదంతా కనుక్కోమన్నారు. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ 360లో మనకి ఈ 129.6 అనేది మనకి ఎంత శాతం అని అడుగుతున్నారు. సో చూడండి, ఎంత శాతం కనుక్కుందాం. మనకి ఇక్కడ ఈ 0 ఒకటి తీసేస్తే మనకి ఇక్కడ పాయింట్ పోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇంకేం కొట్టిపోతాయో. ఈ 0 క్యాన్సిల్. అలాగే 9 ఇందులో 4 సార్లు. ఇక్కడ చూడండి, ఒక 9 9, 4 9 36, అలాగే మళ్ళీ 4 9 36. ఇంకేం కొట్టిపోతుందా? ఈ 4 చూడండి కొట్టిపోతుంది. 3 4 12, 6 4 24. సో చూడండి 36. సో 36% అండి. సో 360లో 36% అనేది 129.6కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అండి. సో 36 ఆప్షన్ ఏ. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 30వ లెక్క చూడండి. సమ్ x% ఆఫ్ 932 ప్లస్ 30 ఈక్వల్ టు 309.6. అంటే 932లో కొంత శాతం అనేది దానికి మళ్ళీ 30ని కలిపితే మనకి 309.6 వస్తుంది. సో మనం ఈ పర్సంటేజ్ అంతా కనుక్కోవాలి. సో మనకు తెలియదు కాబట్టి మనం ఆప్షన్స్ యూజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం చూడండి. 25% అయితే ఒకవేళ చూద్దాం ఎంత అవుతుందో. 932. సో దీనికి మళ్ళీ మనం 30 ప్లస్ చేస్తే మనకి 309.6 రావాలి. సో అసలు ఫస్ట్ చెక్ చేద్దాం చూడండి. 4 సార్లు పోతుంది. ఈ 4 ఇందులో చూడండి, 2 4 8, 3 4 12, 3 4 12. సో దీనికి మళ్ళీ మనం 30 ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 263 వస్తుంది. సో మనకు కావాల్సింది 309.6. సో ఆప్షన్ ఏ కాదు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూద్దాం చూడండి. సో చూడండి 0 క్యాన్సిల్. ఓకేనండి, పాయింట్లో వస్తుంది కాబట్టి కింద 10 ఉంచేస్తున్నాను. సో మల్టిప్లై చేద్దాం చూడండి. 3 900లో 2700, 3 30 90, 2 3 6. సో 2796. 0 ఉంది కాబట్టి పాయింట్ పెడదాం. సో 279.6. సో చూడండి, దీనికి 30 కలిపితే ఎంత అవుతుంది? సో 309.6. సో 309.6 అండి. సో మనకు వచ్చేసింది, మనకు కావాల్సిన ఆన్సర్ అదే కదా. సో ఆప్షన్ 30 అండి. సో ఆప్షన్ 30 మనకి ఇక్కడ 932లో 30% అనేది మనకి దానికి మళ్ళీ 30ని కలిపితే సో 309.6 వస్తుంది. సో ఆప్షన్ బి అండి. అర్థమైంది కదా. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 31వ లెక్క చూడండి. 45% ఆఫ్ 1500 ప్లస్ 35% ఆఫ్ 1700 ఈక్వల్ టు సమ్ x% ఆఫ్ 3175. సో చూడండి, దీన్ని ఓవరాల్గా చేసేద్దాం. 45%ని మనం 40 ప్లస్ 5%గా తీసుకుంటే సో చూడండి మనకి 1500 అనేది 100%. సో పాయింట్ పెడితే ఒక అంకె తర్వాత 10% అవుతుంది. మనకి 40% కావాలి కాబట్టి 4 150లో 600 ప్లస్ 5% అంటే ఈ 10%లో సగం. సో 150లో సగం 75. సో 675 అండి. ఓకే అండి, 675 ప్లస్ ఇది చూద్దాం 30 ప్లస్ 5%గా తీసుకుందాం. 170 అనేది ఇది 10% అండి. మనకి 30% కావాలి కాబట్టి 3 170లో 510, అలాగే 5% అంటే దీని సగం 85. సో 85. సో 595 ఈక్వల్ టు మనకి తెలియదు కాబట్టి x అనుకుందాం. x/100 ఇంటూ 3175. ఓకేనండి, చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. 5 6 11. సో 1100 ప్లస్ సో 170. సో 1270 అండి. సో 1270 ఈక్వల్ టు x/100 ఇంటూ 3175. సో చూడండి కొట్టుకుపోద్దాం. 5 అక్కం కొట్టుకుపోతుంది చూడండి. 2 5 10, 5 5 25, 4 5 20. ఇక్కడ చూడండి 6 5 30, 3 5 15, 5 5 25.
సో చూడండి ఈ 100 తీసుకొద్దాం. సో అప్పుడు దీన్ని ఇంటూ చేస్తుంది 25400, ఇది వస్తే బాగా వస్తుంది. సో 635 = x. సో చూడండి కొట్టుకుపోతుందేమో. 3 6 18, 4 6 24. సో దగ్గరగా ఉంది 4 6 24. సో చూద్దాం కొట్టుకుపోతుందేమో. సో 4 6 24. సో 2400, 4 3 12. సో 120, 4 5 20. సో 20, 0 4 5 2. సో 2550. సో పోతుంది కదండి. సో చూడండి 4 సార్లు పోతుంది. సో 40. సో x = 40 అండి. సో ఆన్సర్ 40 అండి మనకి. సో 40% ఆఫ్ 375 అనేది 3175 అనేది ఈక్వల్ అవుతుంది దీనికి. ఓకేనండి, x = 40. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 32వ లెక్క చూడండి. 65% ఆఫ్ సమ్ x = 20% ఆఫ్ 422.50. సో చేద్దాం చూడండి. 65/100, 65% అంటే అలాగే x మనకు తెలియదు కాబట్టి 20% కాబట్టి 20/100 ఆఫ్ అంటే ఇంటూ 422.5. సో చూడండి ఈ 100 క్యాన్సిల్. ఇందులో 4 సార్లు పోతుంది 5. సో 5 13 65 కాబట్టి సో 13 సార్లు. సో x = 4 × 422.5/13. సో చూడండి మల్టిప్లై చేయండి. సో 1600, 4 400, 1600, 4 20 80, 4 2 8, అలాగే 4 0.5. సో 2. సో చూడండి 0 1. సో 9 1690. సో 1690/13. సో 13 సార్లు పోతుంది ఇది. సో 130 అండి. సో 130 ఆన్సర్ అండి. ఓకేనండి, అర్థమైంది కదా, ఆన్సర్ 130. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 33వ లెక్క చూడండి. వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్కు 2.5% కమిషన్ వస్తుంది. 12.5 రూపీస్ కమిషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోయింది. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. అతనికి 2.5 రూపీస్ కమిషన్ వస్తుంది. ఎంత శాతానికి? అతనికి 100% 2.5% కమిషన్ వస్తుంది. సో మనం ఆ వస్తువుని విలువ 100% అనుకుందాం. సో 100% అతనికి ఎంత వస్తుంది? 2.5% వస్తుంది. అయితే అతనికి ఆ రోజున 12.5 వచ్చింది. సో ఆ వస్తువు యొక్క విలువ ఎంత అడుగుతున్నారు. అయితే మనం 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలకి అతనికి 2.5 రూపీస్ వస్తే ఆ రోజు మొత్తం మీద అతనికి 12.5 రూపీస్ వస్తే మనకి ఆ వస్తువు యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి ఇది 5 రెట్లు అయింది. 2.5 × 5. సో 12.5. సో ఇది కూడా 5 రెట్లు అవుతుందండి. సో 500. ఆ వస్తువు యొక్క విలువ అండి 500 అండి. ఆన్సర్ 500. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 34వ లెక్క చూడండి. ఒక ఇంటి విలువలో 2/7% 2800 అయితే రూపాయల్లో ఇంటి విలువ. చూడండి మనకి 2/7% ఇచ్చారు. ఇంటి విలువలో 2/7% అనేది 2800 అయితే 100% ఎంత అని అడుగుతున్నారు. సో 100% ఎంత? సో చూడండి క్రాస్ మల్టిప్లై చేయాలి. 100% ఇంటూ 2800, దీన్ని డివైడ్ చేయాలి 2/7%. ఈ పర్సెంట్ క్యాన్సిల్ అండి. అలాగే చూడండి ఈ రెండిందులో 1400 సార్లు. ఒకసారి చూడండి 7 14 98. సో 98, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, 9,80,000 అండి. సో ఆ ఇంటి విలువ ఎంత అంటే 9,80,000. సో ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 35వ లెక్క చూడండి. 15% ఆఫ్ సమ్ x% ఆఫ్ 582 = 17.46. సో చూడండి చేద్దాం. 15% అంటే 15/100 ఆఫ్ ఇంటూ తెలియదు కాబట్టి x అనుకుందాం. x% కాబట్టి x/100 ఆఫ్ కాబట్టి ఇంటూ 582 = 17.46. సో చూడండి కొట్టేద్దాం. 3 సార్లు 5, ఇందులో 20 సార్లు. ఈ 100 అనేది అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ 100 క్యాన్సిల్ చేసి ఈ పాయింట్ తీసేద్దామండి. ఓకే చూడండి ఇంకేం పోతుందో. ఈ 3 చూడండి పోతుంది 1746లో. 5 3 15, 8 3 24, 2 3 6. సో చూడండి 582 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో x = ఈ 20 ఎటు వెళ్తే పైకి వెళ్తుంది. సో 20, x = 20 అండి. సో ఆన్సర్ 20, ఆప్షన్ సి అండి. ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ 36 లెక్క చూడండి. √724 ప్లస్ సమ్ x = 78% ఆఫ్ 500. సో చూడండి √784 అంటే 28 అండి. మనం 30 వరకు స్క్వేర్స్ నోటెడ్ అయిపోవాలి. అలాగే దీనికి ఎంత కలిపితే మనకి ఈ పర్సెంటేజ్ వస్తుందని అడుగుతున్నారు. సో చూడండి 78% ఆఫ్ 500 అంటే సో మనం ప్రతిదానికి లెక్క చేయాలా, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయండి. సో మనం 1000లో 78% అంటే వెంటనే టక్కుని చెప్పగలం. ఎందుకంటే 1000లో 78% అంటే ఎంత 780 టక్కుని చెప్పగలం. సో 500 కాబట్టి మనం దాన్ని సగం చేసి సరిపోతుంది కదా. సో 780లో సగం ఎంత? 700లో సగం 350. సో 80లో సగం 40. సో 390. సో చూడండి 28కి ఎంత కలిపితే 390 అవుతుంది? 362 కలిపితే అయిపోతుందండి. సో చూడండి 362 + 28. సో 390. సో మనకి ఆన్సర్ అనేది 362 అండి. సో ఆప్షన్ సి.
ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 37వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్యకు 120% విలువ ఎంత? సో జాగ్రత్తగా చూడండి. ఒక సంఖ్య యొక్క 20% విలువ ఇచ్చారు మనకి. ఒక సంఖ్య యొక్క 20% విలువ అనేది 120 అయితే ఆ సంఖ్య యొక్క 120% విలువ ఎంత అని మనం క్వశ్చన్ చేశారండి. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 120 ఇంటూ 120% బై 20%. సో చూడండి, ఈ పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇది ఇందులో 6 సార్లు పోతుంది. సో 120లో సో 720. సో 720 అండి ఆన్సర్. సో ఆప్షన్ డి అండి 720. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా మీరు ఇచ్చే మోటివేషన్ అనేది నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు రావడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.